రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 11వ తారీఖు సుమారు 120 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. నేను చాలా జిల్లాలు తిరుగుతున్నాను. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఈ ఎన్నికల్లో ప్రజల మూడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే విధంగా మరి ఒక స్పష్టమైన మూడు ఏర్పాటైపోయింది. నా అభిప్రాయంలో, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈసారి తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఏదో 11వ తారీఖు ఎన్నికపోతున్నాయో అవన్నిటిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయని చెప్పి ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా సన్నబియ్యం కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్ గా ఉండింది. అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ సన్నబియ్యం కార్యక్రమం విషయంలో. రేషన్ కార్డులు కూడా అర్హులైన అందరికీ ఇస్తున్నాము. ఆర్టీసీలో అక్కలు, చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వస్తుంది. కోదాడ మున్సిపాలిటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. కోదాడలో బజార్లు, డ్రైన్లు, మరి పరిశుభ్రతకు అవసరమైన అన్ని విషయాలు, మరి విద్య, వైద్య, విద్యుత్ అన్ని విషయాల్లో కోదాడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా కోదాడ నగరాన్ని తీర్చిదిద్దుతారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 2 ఏళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండేనే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. మా కార్యకర్తల జోలుకొస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. భూపాల్పల్లిలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హామీలు అమలు చేయాలని బరాబర్ అడుగుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంట పడుతూనే ఉంటామని తెలిపారు. ఆ రోజు ఈ మునగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని, చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో, తిడితే నన్ను తిట్టు. 2 ఏళ్లే నీ టైం అంతా, 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటదిరా పొట్టుడు. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. భూపాలపల్లి జిల్లా నట తీసేయడట, అది నువ్వు పెట్టినావురా తీసేస్తాం. కానీ పొట్టోడు పీకిందేముంది 2 ఏళ్ళ పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందందుకు భూపాలపల్లిలో అమాయకం కొడుతున్నాయి. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడు, 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పి చేసిందా? గట్లనే లంగా. ఎందుకంటే అవి చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాను ఉన్నాడంటే
బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చెయ్యి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయహస్తం కాదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు ఒక్క కార్పొరేషన్లో ప్రచార పర్వం ముగియనుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. 7 మున్సిపాలిటీలో ఏ పార్టీ బలాబలాలేంటి, ఎవరికి మేయర్ చైర్మన్ దక్కాలని అవకాశాలున్నాయనే విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీ ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్లో చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఒక మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్తో పాటు ఇటు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతో ఇటు బోధన్, కామారెడ్డి, బోధన్, పెంగల్, ఆర్మూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతోపాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 4 మున్సిపాలిటీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో కామారెడ్డితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, పిచ్చుకుంద మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రంతో కూడా దీనికి సంబంధించిన ప్రచారం కూడా మొదలైంది. గత వారం రోజులుగా వివిధ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఎంఐఎం అలాగే ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు కూడా జోరుగా ప్రచారం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రంతో పూర్తిగా ప్రచారం ముగియనుంది. అయితే ముగియడంతో కూడా అనేక మంది కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు డివిజన్లుగా చూసుకున్నారు, ఇటు ప్రచారంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్ర నాయకులు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 6వ తేదీ నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేదికగా భారీ బహిరంగ ప్రచారం నిర్వహించారు. ఇందులో ఇటు తమ ఓట్లు వేయాలని చెప్పి కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భీమ్గాల్తో పాటు నిజామాబాద్ లో మున్సిపల్ సంబంధించి కూడా కార్డన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త ఉత్సాహం కూడా నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు శిబిరాలి అలాగే సుదర్శన్ రెడ్డి కూడా సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉందని కనిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీలో రాష్ట్ర నాయకులు రాకపోయినప్పటికీ కూడా అన్ని తానే ఇటు ఎంపీ అరవింద్ కూడా ప్రచారం నిర్వహించారు. దాంతోపాటు నిజామాబాద్ అర్బన్ లో ఎంపీ అరవింద్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ధనపతి సూర్యనాథ్ గుప్తా అలాగే ఆర్మూర్లో చూసుకున్నట్టు ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి ప్రచారం నిర్వహించిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దాంతోపాటు ఎంఐఎం సంబంధించి కూడా ఎంఐఎం హర్షవర్ధన్ వైసీ సోదరులు కూడా ఇటు తమ ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆ ఏరియాలో కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా ప్రచారంలో కాస్త ఎన్నిక ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ కేవలం కేటీఆర్ తప్ప ఎవరు ప్రచారం కూడా రాని పరిస్థితి. అది కూడా కామారెడ్డి జిల్లా సంబంధించి బాన్సువాడ, ఎల్లారెడ్డి, పిచ్చుకుంద 3 నియోజకవర్గాల్లో మాత్రమే కేటీఆర్ పర్యటించారు. ఇటు కామారెడ్డి కూడా పర్యటించకూడదు. అక్కడ బీఆర్ఎస్ నాయకులకు వస్తంత అసంతృప్తికి లోనైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో కేవలం ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో పాటు ఇటు ఆర్మూర్లో మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి మాత్రమే ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. భీమగల్ చూసుకుంటే భీమగల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఇక్కడ ప్రచారం నిర్వహించిన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇతర నాయకులు కూడా ఇటు జిల్లా వైపు చూడకటంతో కూడా ప్రచారంలో కాస్తంత వెనుకంజ ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా బలాబలాలు చూసుకున్నట్టు నిజామాబాద్ డివిజనల్ మున్సిపాలిటీ కల్పించిన సంబంధించి మున్సిపాలిటీలు ఇటు 60 డివిజన్లు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ప్రధాన పోరు కూడా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో ఆ పార్టీ ఇక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీలో జెండా ఎగరేసే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బోధన్ చూసుకున్నట్లయితే బోధన్లో 38 డివిజన్లు ఉండగా అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోరు నెలకొన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఆర్మూర్ చూసుకున్నట్టు ఆర్మూర్లో 36 డివిజన్లు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. భీమ్గల్ 12 డివిజన్లకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో పార్టీ మధ్యనే పోరు ఉంది. అయితే కామారెడ్డి చూసుకున్నట్టు కామారెడ్డిలో 49 డివిజన్లకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బాన్సువాడ చూసుకున్నట్లయితే బాన్సువాడలో 10 డివిజన్లకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ప్రధానంగా పోరు ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య పోరు ఉన్న పరిస్థితి. బిచ్చుకుంద చూసుకున్నట్టు బిచ్చుకుంలో 12 డివిజన్లకు గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోరు ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు ఈ రోజు సాయంత్రంతో కూడా ప్రధానంగా ఇటు ప్రచారం పర్వమవడంతో కూడా ఎవరికి వారు తమ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. గతంలో కూడా పూర్తిగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా క్లీన్ స్వీప్ కొట్టిన పరిస్థితి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ 3 పార్టీల మధ్యనే ప్రధానంగా పోరు ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 5 గంటలతో ప్రచారం ముగియడంతో కూడా అనేక మంది కూడా ఇటు అధికారులు కూడా అనేది ప్రధానంగా ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు అధికారులు కూడా ఇటు ఓటర్లను ప్రభావం చేయకుండా ఉండేది కూడా గట్టి బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ గ్రూప్ల
ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎవరైతే మందు కావచ్చు, మద్యం కావచ్చు, ఎవరైనా పంచితే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా టోల్ నెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎవరు ప్రలోభం లొంగద్దు, ఎవరు దిగితే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే పూర్తి మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా ఇటు మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించి కూడా త్రిముఖ పోటీ మాత్రం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్న పరిస్థితి మొత్తం కనిపిస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రచారం కాసేపట్లో కూడా ముగిసే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కేవలం శ్రీధర్ నవీన్, రాజ్ నిజామాబాద్. నేటితో మున్సిపల్ ఎన్నికలకు చివరి రోజు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ములుగు జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, చేపడుతున్న పథకాలపై విమర్శలు చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు మున్సిపల్లో ప్రజల స్పందనపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నేటితో మున్సిపల్ ఎన్నికల చివరి రోజు. ఈ రోజుతో సాయంత్రం 5 గంటలకి ప్రచారం బంద్ కానున్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు మున్సిపల్ ఎన్నికల్లో తను వార్డులలో పర్యటిస్తున్నారు. తను మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. మేడం, ములుగులో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఏ విధంగా పొందనుంది? ప్రమాణంగా ఉందండి. ఈ ములుగు ప్రజలందరూ అంటే రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న వాళ్ళు, మాకంటే ముందే వాళ్ళే చెప్తున్నారు మేము కేసీఆర్ రావాలి, తెలంగాణ రావాలని కోరుకొని ఉద్యమం చేసిన వాళ్ళం. సామాన్యులు కూడా తెలంగాణ సోయి ఉన్నవాళ్ళు. కాబట్టి కేసీఆర్ వస్తే మాకు మేలు జరుగుతుంది అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికంటే గొప్పగా జరిగింది. జిల్లా ఏర్పాటైంది, గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు, అలాగే మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇవాళ మున్సిపాలిటీ వచ్చింది. ఇవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చాయి. కాబట్టి కేసీఆర్ మాత్రమే ప్రజలకు ఇచ్చిన మాట గాని ఇవ్వని మాటను కూడా నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్. ములుగు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన పథకం దేశమంతా మరి ఆచరణలో తీసుకునే అటువంటి అవకాశం ఉన్న పథకాన్ని తీసుకొచ్చిండు. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎనలేని హామీలు ఇచ్చింది, తప్పుడు వాగ్దానాలు ఇచ్చింది, ఏ ఒక్కటి నిలుపుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా తారు గుర్తు మీద పోటీ చేస్తున్న మా అభ్యర్థులు గ్రామాలకు పోతున్నప్పుడు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ గారి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, తిరిగి రాజకీయాల్లో ఒక ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలి అని అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం. మెజార్టీ స్థానాలు 20 వార్డులకు కానీ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కేసీఆర్ గారికి మరి ఈ మున్సిపాలిటీని మేము కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మేడం, మనం చూసుకుంటే ఇటు ములుగు ఫస్ట్ టైం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీగా ప్రకటించారు. ఇంకో పక్క ఇటు బలమైన నాయకురాలు మంత్రి సీతక్క నియోజకవర్గం అధికార పార్టీ కాంగ్రెస్ను కాదని ప్రజలు బీఆర్ఎస్కే ఎందుకు పట్టం కడతారనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు చూశారు. మేము ఊహించిన దానికంటే, కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే బీఆర్ఎస్ కు 40% ఓట్లు మరి రావడం, గట్టి పోటీనియడం, మరి ఏటూరు నాగారం లాంటి మరి తాడ్వాయి లాంటి గ్రామాలు మనం గెలవటం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని తెలియజేస్తూ ఉంది. సీతక్క గారు, నేను రేవంత్ రెడ్డి తర్వాత అంత ముఖ్యమైన నాయకురాలు అని చెప్పుకునే సీతక్క గారు మరి కేసీఆర్ చేసిన దాని మీద వారు చేసింది చాలా తక్కువ. కాబట్టి 2 ఏళ్ళు అయిపోయింది. ఆడబిడ్డలకు మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళలకు 2500 ఇస్తామన్నారు. అన్నీ కూడా బూటకప్ మాటలు, మాయ మాటలు, కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేసినవి తప్ప ఇవి ఆచరణలో మరి పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏదైనా గట్టిగా అడిగితే కేసీఆర్ని తిట్టడం, బీఆర్ఎస్ మీద దుమ్ము పోయడమే మీ పనిగా ఉంది తప్ప మీరు చేసేది ఏం లేదు అని ప్రజలు గ్రహించిండ్రు. కాంగ్రెస్ మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయినారు. కాబట్టి వారు ఎంత బలవంతులైనా వారి వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ఆర్థిక బలాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవబోతున్నామని చెప్పుకుంటున్నారు. గెలుస్తామని చాలా ధీమాగా ఉన్నారు. కానీ రాజకీయ చైతన్యం కలిగినటువంటి ములుగు ఓటర్లు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఇది మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెరుగైన ఫలితాలే వస్తాయి. అనేక మన మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా ములుగులో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. ములుగుకి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి పనులే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి ములుగు మున్సిపాలిటీలో పట్టం కడతాయని చెప్తున్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. మాజీ మంత్రి కేటీఆర్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చారని, కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని మంత్రి అయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని అంటున్నారని, ఇప్పుడు తామే అధికారంలో ఉన్నామని, కేసులు పెడితే ఒక్కరూ మిగలరని తెలిపారు. బండి సంజయ్ మాట్లాడే మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. కొండగట్టుకు రూపాయి అయినా తెచ్చారా అని మండిపడ్డారు. వరంగల్ పర్యటనలో హన్మకొండలో ఒక ప్రెస్ మీట్ లో కానివ్వండి, తొర్రూరులో కానివ్వండి మాట్లాడిన యాస నిజంగా కూడా వారి ఏమనాలో కూడా అర్థం కాబట్టే కానీ మరి తెలంగాణ ప్రజలు క్షమిస్తే మీరు ఆ భాషలో మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలి. ఉద్యోగం పేరుతోటి వాళ్ళతో వీరితో ప్రజలను నమ్మించి మోసం చేసి వచ్చినట్టు ఇంకా మోసం చేయొచ్చు అని చెప్పి ఎన్ని అభాండాలున్నా ఎన్ని అభియోగాలున్నా ఏది ఉన్నా కానీ తెల్లారి దున్నపోతుగా నీళ్లు పోసినట్టు మళ్ళా మీడియా ముందు రావడం, కొత్త అంశం తీసి కొత్త తిరిగా అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మాట్లాడటం. ఈ ఆర్టీసీ భూములు అన్ని జిల్లాలకు పెట్టిన కబ్జాలు అవన్నీ కూడా నిజంగా కూడా బయటకు వెళ్ళాలి. అప్పుడు ఎక్కడ పెట్టింది కదా అవన్నీ కూడా తీయండి. 1000 కోట్ల రూపాయలు అండి ప్రజల సొమ్ము. నా కొడుకులు మళ్ళీ వీళ్ళేదో సంసారం తిరిగా వీళ్ళే మీద పడి ఓవర్ కుక్కలు తిరిగి మరుగుతున్నారు. మేము కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నాం. ఇక మాకు కూడా ఓకే లేవు. ప్రజలు మనని దొంగలని జైల్లో పెడతామని కసితోటి కోపంతో మనకు ఓట్లేసి అధికారం తీసుకొచ్చింది. దీనికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ దొంగలని త్వరలో కనుక జైల్లో పెట్టకపోతే ఉనికికి ప్రమాదం ఉండదు. తెలంగాణ వ్యవస్థకే ప్రమాదం ఉన్నది. మా వరంగల్ 200 కోట్ల రూపాయల పార్టీ ఆఫీసు కబ్జా పెట్టారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్ట్ చేసిన. కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్, ఫాదర్ నేమ్ బిఆర్ఎస్. ఇదే కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్ అయింది, ఫాదర్ నేమ్ బిఆర్ఎస్ అయింది. పోనీ 8 ఏళ్ళు అవుతుంది. ఇవాటి వరకు రూపాయి హౌస్ ట్యాక్స్ కట్టలే. రూపాయి కట్టే హౌస్ ట్యాక్స్ కు 200 కోట్ల ప్రాపర్టీ, ఎకరన్నర ల్యాండ్, ఆ కాంపౌండ్ కూడా ఏకంగా కార్పొరేషన్ డబ్బులు పెట్టి కట్టించినాడు. ఇవాళ సెంట్రల్ ఎక్కడ పెట్టారు, ఎక్కడన్నా పెట్టి అల్లే ఈ దొంగల పుట్ట అంతా కలిసిన ఈ దొంగ కూడా అంతా కేటీ ఆన్లైన్ ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన వచ్చో 10,000 ఇస్తా వర్ధమైన ఆయన చెప్పిపోతాడు. మన దగ్గర ఉన్న ఈ గుండె ఏం చెప్తాడు, కారు పోతే కారు, గుండు పోతే గుండు ఇస్తాను వచ్చి గుండుతో ఇప్పుడు ఇద్దరు చెప్తాను నేనేదో చేసి వచ్చినా అని చెప్పి. వరంగల్ పర్యటనలో హన్మకొండలో ఒక హుజూరాబాద్ మున్సిపాలిటీలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్ర నిధులతోనే అని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి అన్నారు. హుజూరాబాద్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ను ఓట్లేసి మోసపోయామని, మళ్లీ ఇప్పుడు ఓట్లు వేసి మోసపోవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని రుద్రమాదేవి ఆరోపించారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. నిత్యం అందుబాటులో ఉండే నాయకులెవరో ప్రజలు గుర్తించాలని సూచించారు. కేంద్ర నిధులతో హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాణి రుద్రమాదేవి విజ్ఞప్తి చేశారు. కనబడుతున్న ఐమాస్ లైట్లు, మీరు చూస్తున్న రోడ్లు, గీడ అంబేద్కర్ కాడున్నటువంటి గిసోల్టీ సర్కిల్స్, మీ ఇంటి ముంగట పెట్టే హరితహారం చెట్లు, మీకు ఇళ్ళగా కట్టించినటువంటి టాయిలెట్లు, మీకు ఇచ్చినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మీకు ఇస్తున్నటువంటి 5 కిలోల ఉచితమైనటువంటి బియ్యం, మీకు కట్టుకున్నటువంటి శ్మశాన వాటికలు, ఇవాళ ఈ చుట్టుముట్టు కట్టినటువంటి రైతు వేదికలు, దీనికి దానికి అని కాకుండా మున్సిపాలిటీలల్లో నీళ్ల కనెక్షన్లకు ఇచ్చేటటువంటి ట్యాప్లకు కూడా పైసలు కేంద్రం నుంచి వచ్చేటటువంటి పైసలే. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ పైసలు కూడా చక్కగా రాకుండా అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌన్సిలర్లుగా ఉంటే అడ్డం పడతారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఢిల్లీకి వెళ్ళొచ్చే పైసలు ఈడ గల్లీకి రావాలి అంటే ఈ గల్లీలలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలవాలి. హైదరాబాద్కి వెళ్ళొచ్చేటటువంటి పైసలు కూడా హుజూరాబాద్ గల్లీలకు రావాలి అని అంటే వాళ్ళను గల్ల పట్టుకొని అడిగే
సూర్యాపేట జిల్లా కోదాడలో 6 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నీలా సత్యనారాయణ ఇళ్లలో ఈడీ దాడులు చేస్తోంది. కిడ్స్ కాలేజ్, రైస్ మిల్స్, ఇతర వ్యాపారాల్లో అక్రమంగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో సీఎంఆర్ రైస్లో నీలా సత్యనారాయణ గోల్మాల్ చేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడలో 6 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నీలా సత్యనారాయణ ఇళ్లలో ఈడీ దాడులు చేస్తుంది. కిడ్స్ కాలేజ్, రైస్ మిల్స్, ఇతర వ్యాపారాల్లో అక్రమంగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో సీఎంఆర్ రైస్లో నీలా సత్యనారాయణ గోల్మాల్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు వాదనలు జరిగాయి. దీంతో రాంబాబుకు ధర్మాసనం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను జైలుకు పోలీసులు తరలించారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ నెలలో వైసీపీ ధర్నా చేపట్టింది. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా తలెత్తిన పరిస్థితుల్లో పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ చేసే ముందే ఆ కేసులన్నీ చూపించాలా. ఇదిగోండి ఈయన మీద ఇన్ని కేసులు ఉంది, ఇల్లు అట్లా తిట్టాడు, ఇన్ని కేసులు కట్టేవండి అని ఆయన మీద ఎన్ని కేసులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఎలాంటి రసీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 1.50 లక్షలు సీజ్ చేశారు పోలీసులు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తి చెన్నూరు 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బులు 1.50 లక్షలను ఆర్ఓకి అప్పగించిన అనంతరం పట్టుబడిన వ్యక్తిని స్టేషన్కు తరలించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని బి కొత్తకోటలో సచివాలయ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 1వ సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం స్వస్థలం రామసముద్రం బదిలీలో భాగంగా కొత్తకోటకు వచ్చారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలియదు ఇంకా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని విజయనగరం ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ సహకార సంస్థ పెట్రోల్ బంక్ సిబ్బందిపై అర్ధరాత్రి కొందరు దుండగులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై అసభ్యకర పదజాలాలు వాడుతూ ఘర్షణకు దిగారు. బంక్ ఆఫీసు అద్దాలు, సీసీ కెమెరాలు, కంప్యూటర్స్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ కొడుతుంటే ఒక నలుగురు వచ్చేసి మా మీద చేసుకున్నారు. నోటు తీసుకోరండి, కలర్ అంటింది, వేరేది ఇవ్వండి అని అడిగినాం అంతే. అది చెల్తుంది అని చెప్పేసి గొడవ పడ్డారు. ఆర్బీఐ బ్యాంక్లో మరి మేము అడిగినాం అది దాని అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ పెట్టారు. మేము మా సార్ ఉన్నప్పుడు రమ్మని చెప్పినాక కూడా బండి వేసుకొని వెళ్ళిపోతున్నారు. స్టార్ట్ చేసేసి మేము డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటని మేము అడ్డుపట్టేందుకు మా మీద చేసుకున్నారు. అప్పుడే 7 గంటల టైంలో చేసుకుంటే మేమే కాంప్రమైజ్ అయినాం. వాళ్ళు బూతులు తిట్టారు. మా సార్ పేరు చెప్పిన ఆడపిల్లని చూడకుండా కూడా డాన్స్ అంటే నేను కూడా తిట్టా. మీదికి వచ్చిన మీద కూడా చేసుకుంటే అన్నయ్య ఆపిండు. నేను ఆ టైం 8:30 వరకు డ్యూటీలో ఉన్నా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. అన్నయ్య నైట్లో వచ్చి కొట్టారు బాగా. మొత్తం గ్లాసులన్నీ పళ్ళకు కొట్టారు. ఇంతకుముందు కూడా ఈ ఊరు చాలాసార్లు గొడవ చేశారు. ఇది మా ఊరు బంకు, మీకు ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నాం, పగడీరు మీది అని చెప్పేసి ఇట్లా పాయింట్ అవుట్ చేసి మాట్లాడారు. ఈ ఊరు చాలా వరకు ఈరోజు కూడా అంతే మాట్లాడారు. నైట్ కూడా పగడీరు అనుకుంటున్నావా ఇది అని అన్నాడు. పగడేరు అయితేంది, ఏ ఊరు అయితుంది, నేను మాట్లాడడానికి, నేను వర్క్ చేస్తున్నా, డ్యూటీలో ఉన్న వాళ్ళ మీద చేసుకోవద్దు కదా అంటే వాళ్ళు ఆల్రెడీ నేను కీ తీసుకున్నందుకు కీ మీద చేసినాం సార్. వాళ్ళు బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటే నువ్వు కీ పట్టుకున్నావు కాబట్టి మేము కొట్టినామని అన్నారు. వాళ్ళ నోటితో అన్నారు. అది రికార్డింగ్ నా దగ్గర ఉంది. నేను విజయనగరం బంకులో పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాను. సాయంత్రం డ్యూటీ 6 గంటల టైంలో వచ్చాను. డ్యూటీ తీసుకుంటున్నాను. డ్యూటీ తీసుకున్న టైంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక ఇద్దరు విజయనగరం బంకు ఈ ఊరు వాళ్ళు వచ్చారు. విజయనగరం నుంచి వచ్చేసి పిల్లగాళ్ళు 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని 500 రూపాయల నోటు, చెల్లని నోటు, కలర్ ఉన్న నోటు ఇచ్చారు. కలర్ ఉన్న నోటు అన్న వేరే నోటు అన్నందుకు వాళ్ళు గొడవ చేసి అప్పుడు వెళ్ళిపోయారు. నైటు 6 కలిసి వచ్చారు. సమయం 11 గంటల సమయంలో వచ్చేసి 6 నా మీద అటాక్ చేసి అంత అద్దాలు బంక్ అంతా ఆగమనం చేసి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 2వ రోజు కొండవీడు ఫెస్ట్ను ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి పండుగలు లేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పండుగలు జరుపుకుంటున్నామన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యే కాదని సిట్ రిపోర్ట్లో తేలిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్నారు. అయోధ్యకి పంపిన లడ్డూల్లో వేరే నెయ్యి వాడామని వారే చెప్పారని, ఇంకా దానిపై చర్చ ఎందుకు అన్నారు. ఇక కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయపడతామన్నారు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఉత్సవ వాతావరణం ఎందుకుంది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్సవ వాతావరణం ఉంది. అందుకే ఈ 18 నెలల కాలంలో అనేక ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో నిర్వహించుకున్నాం. కొండవీడు లాంటి ప్రాంతం చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అది సఫలీకృతమైందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. దీని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని బయటికి చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైనట్టు పుల్లారావు గారు ఒక డిపిఆర్ తయారు చేశారు. ఈ అభివృద్ధి కోసం ఇక్కడ పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి 110 కోట్లతోటి ఒక డిపిఆర్ని తయారు చేశారు. అది నిన్ననే మా డిపార్ట్మెంట్లోకి వచ్చింది. దాన్ని నేను నిన్న నా లాగిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలని